ఇంకెవరితో కనపట్టలేదు, మీరు అట్టు వస్తున్నారు అంటున్నారు. అది ఇటు జరుగుతాను వచ్చిన వాళ్ళకి మేము ఎదురుగా రావాల్సింది. అలాగే ఒక చేతితో పట్టుకోవాలి మీరు. అట్లా మనుషులు ఎక్కువ రెండు ఛానల్ ఒక ఛానల్ ఇటు పట్టుకోండి, ఇది పట్టుకో బాబు. సాధారణంగా విప్రమహోత్తములకి సరస్వతీదేవి నాలుక మీద ఉంటుంది అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. అలాంటిది విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటుందని చెప్పని విప్రోత్తమ పుత్రుల వారు చెప్పారు, ఉటంకించారు. ఇంకా వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మూర్తి గారు చెప్పినటువంటి విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటుందని చెప్పారు. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. కాబట్టి అంటే ఖచ్చితంగా ఎవరి నోట్లోంచి వస్తే అది జరిగి తీరుతుందో అది జరిగిందనేది గుర్తు చేసుకుందామని, యాది చేసుకుందామని మీ దగ్గరికి రావడం జరిగింది. బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఆ వీడియోలో కొన్ని ఏమో ఫేక్ ఉన్నాయి, కొన్ని ఏమో మార్కెటింగ్ చేసి పంపించారు అని మాట్లాడారు. అదే మహిళ ఏదైతే ఆ సోషల్ మీడియాలో తిరుగుతుందో వాళ్ళ కుటుంబంతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, 30 ఏళ్ళుగా అని చెప్తా ఉన్నారు. నాయుడు గారు చెప్పారు ఈ మాట. అంటే 32 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి మాకు, ఆ కుటుంబానికి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. మధ్యలో తాటాకులైన మీకేంటి, తాటాకులకి మీకేంటి అని అంటున్నారా? పాత వీడియోస్ కూడా అయితే సాధారణంగా 7 అడుగులు లేదా 7 అడుగుల బంధం, 7 ఏళ్ళు బంధమే విడదీయరాని బంధం అని చెప్పని లోకరీతి. అలాంటిది 32 ఏళ్ల బంధం బలమైన బంధం, గట్టి బంధమే. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు? ఏమన్నారు? ఎవరన్నా తప్పు పట్టారా? బంధం ఉండకూడదని ఎవరన్నా అన్నారా? కానీ దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా బరి తెగించినోడికి తాటాకు అడ్డం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాటలు. తప్పే ఉంది. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుద్ది కదా. దాన్ని ఎవరు తప్పు పట్టాక ఎవరికి హక్కు లేదు కూడా. సార్ వీడియోలో తప్పేముంది, అక్కడ అందులో తప్పుగా ఉండే విధంగా ఏమైనా ఉందనేది కూడా ప్రశ్నిస్తారు. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర